మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, హాయ్ అందరికీ. తమ్నేల్ చూసుంటే మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఏం చేసినా అది మీ ఎంటర్టైన్మెంట్ కోసమే అని గుర్తించి లైక్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మనం చాలా చాలా అప్డేట్స్ ఇవ్వబోతున్నాం, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ బీబీ ఉత్సవంకి అసలు కళ్యాణ్ తనుజ వస్తున్నారా రావట్లేదా, అసలు వీళ్ళు కామనర్స్ సెలబ్రిటీస్ వాళ్ళందరూ వస్తున్నారా రావట్లేదా అని చాలా చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి అన్నమాట. ఈ వీడియోతో మీకు ఒక క్లియర్ అప్డేట్ అయితే ఇస్తాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ అయితే 100% వస్తున్నాడు, అండ్ ఇది రాసి పెట్టుకోండి. అండ్ కళ్యాణ్ వస్తుందా, సారీ, తనూజ వస్తుందా రావట్లేదా అంటే తనూజ 10% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకు 10% అన్నానంటే తనూజ చాలా చాలా బిజీగా ఉంది. ఓటీటీ సిరీస్ అయితే చేస్తుందంట, ఆ షూట్ బిజీలో ఉందంట. వాళ్ళు కూడా డైరెక్టర్స్ కూడా అసలు టైం అయితే ఇవ్వటం లేదంట. మనకి సంక్రాంతి ఎపిసోడ్కి వచ్చింది కదా, అప్పుడు కూడా ఏదో వచ్చి ఒక 5 మినిట్స్లో త్వరగా షూట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇంకా సంక్రాంతి షోకి ఫుల్ రిక్వెస్ట్ చేసి అయితే తీసుకుని వచ్చారంట తనూజాని. ఇంకా బీబీ ఉత్సవంకి ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నేను, గెట్ టుగెదర్ లాగా అనమాట. మనం 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళని అందరినీ కలుస్తుంటాం కదా అనుకొని దాన్ని గెట్ టుగెదర్ అనుకుంటాం కదా, సేమ్ ఇలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎన్నో గొడవలు, కొట్లాట్లు, బాండింగ్స్, ప్రేమలు, అనురాగాలు అన్నీ ఉంటాయి. ఒక్కసారి బయటకు వచ్చాక ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అందుకని ఒక షో పెట్టి అందులో ఇంకోటి ఏంటంటే వీళ్ళందరినీ మిస్ అవుతుంటారు, ప్రతి ఒక్కరిని మిస్ అవుతుంటారు. ఓన్లీ కళ్యాణ్ తనుజానే కాదు, టీమోన్ పవన్, రీతు అండ్ కొన్ని ఇంకా సెలబ్రిటీస్ ఉన్నారు కదా. మన హరిత హరీష్ గారైతేమి, శ్రీజ అయితేమి, ప్రియ అయితేమి, అండ్ ఫ్లోరా గారైతేమి, సంచన గారైతేమి, ఇంక చెప్పుకుంటూ పోతే చాలామంది వస్తారు. అందరికీ ప్రతి ఒక్కరికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు వేశారు. వాళ్ళు కూడా చాలా దూరం వరకు వచ్చారనమాట. అందుకని అందరిని మిస్ అవుతుంటారు కాబట్టి వీళ్ళు బయటకు వచ్చాక ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ కలిపి ఒక షోగా అయితే పెడతారు. మీరు ఏం చేసినా మామ, నేను ఆల్రెడీ చెప్పా, మా టీవీ వాళ్ళు, బిగ్ బాస్ వాళ్ళు బయటకు వచ్చాక 1 ఇయర్ అగ్రిమెంట్ ఉంటుందన్నమాట. ఎందుకు అగ్రిమెంట్ అంటే ఏం చేసినా షోసు మా టీవీలోనే చేయాలి, ఇంకా ఏ ఛానల్లో చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ కట్గా తెలుసు, వాళ్ళు ఇవి బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఫేమ్ భయంకరంగా వస్తుంది అందరికీ. ఒక్కసారి బయటకు వచ్చాక వేరే ఛానల్లో వాళ్ళని ఖచ్చితంగా తీసుకొని వాళ్ళకి టీఆర్పీ రేట్లు పెంచుకుంటారు. ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి? మనము షో పెట్టి మనం హైలైట్ చేస్తున్నప్పుడు వీళ్ళు వేరే చోటుకు ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు అగ్రిమెంట్ రాపించుకుంటారు అనమాట. ఏం చేసినా ఈ ఆదివారం పరివారం మా టీవీలో షోస్ వస్తుంటాయి కదా, ఆ షోస్ అయినా, సీరియల్స్ అయినా, ఏమైనా, ఓటీటీ అయినా, ప్రతి ఒక్కటి. ఓటీటీ అంటే మూవీస్ అంటే వేరు, ఇంకా మా టీవీలో షోస్ ఏదైనా సరే వేరే ఛానల్లో చేయడానికి లేదు, అది మా టీవీలోనే చెయ్యాలన్నమాట. అందుకని ఇది గెట్ టుగెదర్ టైపు బీబీ ఉత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు అంత లేట్ అయితే ఇప్పుడు జరగలేదు. బయటకు వచ్చాక ఫ్యాన్ బేస్ అలా ఉందన్నమాట. కళ్యాణ్ బిజీలో కళ్యాణ్ కానీ కళ్యాణ్ బిజీగా ఉన్నా కానీ ఆదివారం పరివార్కి వచ్చాడు. ఎంత షూట్స్ ఉన్నా ఏమున్నా కానీ, అండ్ సంక్రాంతి ఈవెంట్కి వచ్చాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ బీబీ ఉత్సవంకి రాబోతున్నాడు. ఇప్పుడు తనూజ ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. తనూజ ఎందుకు రావట్లేదు అంటే తనూజ బిగ్ బాస్కి రాకముందే ఆమె సెలబ్రిటీ. ఆల్రెడీ ముత్తమందారం సీరియల్, కొన్ని సీరియల్స్ చేసింది, కొంచెం ఫేమ్ ఉంది. అంతకుముందే తనకి 1,00,000-2,00,000 దాకా ఫాలోవర్స్ ఉన్నారనమాట. ఇన్స్టాలో కొంతమంది ఫాలో అవుతున్నారు. అందుకని ఇప్పుడు ఒకసారిగా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకొంచెం ఫేమ్ పెరిగేసరికి వస్తూనే మళ్ళీ ఇది ఏదైతే ఈ చెప్పాను కదా, ఓటీటీది అది ఆఫర్ రావడం, దాని షూట్ బిజీలలో ఇప్పటికీ కొంచెం డిలే అయిందంట షూట్, అది చేసుకుంటూ ఉండడం అలా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు వరకు అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం 10% వస్తుంది. ఇంకా అప్పటికేమన్నా వీళ్ళు బీబీ ఉత్సవంకి ఖచ్చితంగా రావాలి అందరని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే సంక్రాంతి ఈవెంట్కి వచ్చినట్టు ఏమన్నా 10 మినిట్స్ వస్తుందా, అదేమన్నా ఒక క్లియర్ అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో చేస్తాను, మీకు అప్డేట్ అందిస్తాను. అది కావాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుంది అదనమాట. అండ్ ఇది చెప్పలేదు కదా, ప్రతి ఒక్కరు వస్తున్నారు. అండ్ ఏదైతే కామనర్స్, ఇంకా సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు. కాకపోతే ఒక తనూజ మాత్రమే డౌట్ అనమాట. ఫ్లోరా గారు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఫ్లోరా గారు వస్తారనుకున్నా, కాకపోతే ముంబై కాబట్టేసి తను మామూలుగా అప్పుడు మనకి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇది ఎలిమినేట్ చేయాలి కదా, ఒక బయటికి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చేసి హౌస్లోకి అప్పుడే వచ్చారు ఫ్లోరా గారు. అండ్ బీబీ వస్తామంటే ఖచ్చితంగా ఫ్లోరా గారు వస్తారు. అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఈ హైదరాబాద్ ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి అందరూ వస్తారు. కాకపోతే తనూజ అయితే కొంచెం డౌట్ ఉంది. వీళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేసి వచ్చే ఛాన్సెస్ ఉంటే దాని గురించి అయితే ఒక వీడియో చేస్తామమ్మా. ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మాత్రం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా అయితే తనూజని తీసుకొస్తారు. ప్రస్తుతానికైతే తను
చెప్పాను కదా, చాలా చాలా బిజీగా ఉందంట. అది మ్యాటర్. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మామ. జై హింద్.